జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అందరూ ఎన్నికల హడావిడిలోనే నిమగ్నమైపోయారు కదా. సో ఎన్నికల హడావిడిలో, ఎన్నికల్లో ఒక పండగ వాతావరణంలో తెలంగాణ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అటు అధికార బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ తమదే అధికారమని ఇప్పటికే గ్యారంటీల్ని హామీలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని గద్దెదించే సామర్థ్యం కేవలం బీజేపీకి మాత్రమే ఉంది అని చెబుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఆయన అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి, తెలంగాణ రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి, సామాన్య కార్యకర్త వరకు కూడా అందరూ బిజీగా నియోజకవర్గాల్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంక్రిమెంటల్ సర్వేని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. తెలంగాణకి సంబంధించి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, నేను ఇప్పుడే అంచనాకి రాలేము, ఇప్పుడే మనము క్లారిటీకి రాలేము. కానీ రోజు రోజుకు మారుతున్న పరిణామాల గురించి మాత్రం మనము ఒక విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇది కరెక్ట్గా నవంబర్ 22వ తేదీ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్. ఇది ప్రజాధ్వని అనే ఒక వాయిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజాధ్వని. ఇది ప్రజాధ్వని ఈజ్ అన్ ఆథెంటిక్ సర్వే కంపెనీ. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సర్వే మెథడాలజీ కూడా చాలా ఆథెంటిక్గా కనబడుతోంది. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ అబ్జర్వేషన్స్, చాలా కీలకమైన అబ్జర్వేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందులో ఫస్ట్ నేను నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాను. అందరికీ ఒకే ఒక డౌట్ ఉంది, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి, అండ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఇదే అందరికీ ఉన్న క్వశ్చన్. సో దాన్ని నేను ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత మిగతా దాంట్లోకి వెళ్తాను. ఫస్ట్, ఇప్పుడున్న పరిస్థితిలో 22 నవంబర్ రోజు వరకు ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఈ ప్రాతిపదికన మనము మొత్తం ఈ తెలంగాణని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నార్త్ తెలంగాణలో మొత్తం 31 సీట్లు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల అండ్ కామారెడ్డి. అండ్ ఇది ఆల్మోస్ట్ మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా మనం చూడాలి. ఇక సెంట్రల్ తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అండ్ అంతేకాదు ఖమ్మంకి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇవన్నీ కూడా సెంట్రల్ తెలంగాణలోకి వస్తాయి. అండ్ సౌత్ తెలంగాణ ఇంక్లూడింగ్ హైదరాబాద్ చూసినట్లయితే హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ అండ్ కొంతమేర నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇవన్నీ కూడా సౌత్ తెలంగాణ కిందకి చూపిస్తూ ఉన్నారు. సరే, నేను హైదరాబాద్ని వీళ్ళు సౌత్ తెలంగాణ కిందనే వాళ్ళు తీసుకోవడం జరిగింది, పరిగణించడం జరిగింది. సో మొత్తంగా సీట్లు చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో 31 సీట్లు ఉంటే అందులో బీఆర్ఎస్కి 16 సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి 5 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా, ఒక రిపోర్ట్. అండ్ ఇక్కడ సెంట్రల్ తెలంగాణ విషయానికి వస్తే, మధ్య తెలంగాణ విషయానికి వస్తే 33 సీట్లు ఉంటే పూర్తిగా, అందులో 19 బీఆర్ఎస్, 12 కాంగ్రెస్ అండ్ 2 భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది అంచనా. అండ్ మూడవది, సౌత్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ని కూడా పరిగణలోకి తీసుకుంటే సౌత్ తెలంగాణలో 55 సీట్లు ఉన్నాయి. అందులో 22 బీఆర్ఎస్, 18 కాంగ్రెస్ అండ్ 8 బీజేపీ అనేది ఒక అంచనా. అండ్ ఎంఐఎం పార్టీ 7 సీట్లని కైవసం చేసుకుంటుంది అని. ఎంఐఎం 7 సీట్లు వాళ్ళవే మొదటి నుంచి కూడా అలాగే నడుస్తూ వస్తుంది. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి హాట్ బెడ్లో ఎంఐఎం మొదటి నుంచి కూడా ఆ 7 స్థానాల్ని తమ ఖాతాలో వేసుకుంటోంది. ఇక్కడ మొత్తం 119 సీట్లలో 57 బీఆర్ఎస్, 35 కాంగ్రెస్, 20 సీట్లు బీజేపీ వైపు ఉన్నాయి యాజ్ ఆన్ 22 నవంబర్. ఇక్కడ వరకు మనం ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు ఎలాంటి ట్రెండ్స్ చూస్తున్నారు, ఎన్ని అంశాలని ప్రాతిపదిక తీసుకున్నారు, ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చారు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో పర్సంటేజ్ వైజ్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏ కమ్యూనిటీ, ఏ కాస్ట్ ఎటువైపు నిలుస్తోంది, ఎంత మేర వాళ్ళు ఎవరికి ర్యాలీ అయ్యే అవకాశం ఉందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు అసలు ఏ ఫ్యాక్టర్స్, సమ్మరీ ఆఫ్ ప్రజాధ్వని ఫైండింగ్స్ ఫర్ తెలంగాణ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మోర్ ఆర్ లెస్ నేను నా అంచనా అండ్ నేషనలిస్ట్ హబ్ మా టీం ప్రకారంగా మేము
ఆ నియోజకవర్గాల్లో తెలుసుకుంటున్నటువంటి అనేక అంశాలని బేరీజు వేసుకొని అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఏ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఏ కేటగిరీ ఏ సీట్లు, బి కేటగిరీ ఏ సీట్లు, సి కేటగిరీ ఏ సీట్లు, పార్టీల వారీగా మనం అంచనా వేసిన తర్వాత మేము ఒక ధృవీకరణకు మాకు ఒక అంచనాకు వచ్చిన తర్వాత సేమ్ అలాంటి అంశాలే ఆల్మోస్ట్ మాకు దగ్గరలో ప్రజాధ్వని చాలా స్పష్టంగా చెప్పింది. ప్రజాధ్వని సైంటిఫిక్ మెథడాలజీతో చేసినటువంటి శాంపిల్ సేకరించి చేసినటువంటి ఫైండింగ్స్ ఇవి. అదేంటంటే నెంబర్ 1, 50% అన్డిసైడెడ్ ట్రెండింగ్ టువర్డ్స్ బీజేపీ అనేది ఫస్ట్ పాయింట్. 50% అన్డిసైడెడ్ ట్రెండింగ్ టువర్డ్స్ బీజేపీ అనేది మొదటి అంశం. అంటే 50% అన్డిసైడెడ్ ఓటర్ బీజేపీ వైపు ట్రెండ్ అవుతున్నట్టుగా కనబడుతుంది అనేది. దానికి కారణం ఏంటి అంటే మోస్ట్ అన్డిసైడెడ్ ఓటర్స్ విత్ ఇన్ బీసీ అండ్ ఎస్సీ కమ్యూనిటీ. అన్డిసైడెడ్ ఓటర్స్ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ 11.5% టు లెస్ దాన్ 7.5%. సో ఎస్సీ అండ్ బీసీ కమ్యూనిటీలోనే ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నారు, ఇంకా తటస్థంగా ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలనేది ఇంకా ఇప్పటికే నిర్ణయించుకోలేదు. వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక ఫైండింగ్. రెండోది, 50% ఆఫ్ అన్డిసైడెడ్ హూ హ్యావ్ మేడ్ అప్ దేర్ మైండ్స్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆర్ నౌ ట్రెండింగ్ టువర్డ్స్ ద బీజేపీ. దిస్ ఈస్ వాట్ ద ఫైండింగ్ ఈస్. సెకండ్ అంశం, మార్జినల్ ఇంక్రీజ్ ఫర్ బీఆర్ఎస్, డిక్రీజ్ ఫర్ ఐఎన్సీ. ఇది చాలా కీలకమైన అంశము. ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి మధ్య ఒక పోటాపోటీ వాతావరణం ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని గద్దె దించగలుగుతుంది అన్న ఒక మూడ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. బట్ కాంగ్రెస్ ఆ ఊపుని 6 గ్యారంటీలతో కావచ్చు ఒక రకంగా క్రియేట్ చేయగలిగింది, ఆ మాహోల్ని క్రియేట్ చేయగలిగింది. కానీ ఆ మాహోల్ అది పూర్తిగా ఇంకా పెరిగే పరిస్థితి, ఒక గ్రాఫ్ ఇలాగే పెరిగే పరిస్థితి కనిపించట్లేదు అనేది ఒక అబ్జర్వేషన్. ఇది చాలామంది కూడా చెప్తూ ఉన్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ అస్త్రాలన్నింటినీ వినియోగించింది అండ్ జాతీయ స్థాయి నాయకులుగా ఉన్నటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక వాద్రా కావచ్చు, అటు కర్ణాటకకు సంబంధించిన నాయకులు కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఎఫెక్టివ్గా అయితే అదేదో ఓట్లుగా మారుతున్నట్టుగా అయితే కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ వైజ్ కొంత ఒక అనుకూల వాతావరణం అయితే రేవంత్ రెడ్డికి ఎట్ ద సేమ్ టైం ఆ కమ్యూనిటీ నుంచి కనబడుతోంది. ఇది చాలా కీలకమైన అంశము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్టే నో ఇంక్రీజ్ ఇన్ సీట్స్ ఫర్ బీజేపీ అని ఒక అబ్జర్వేషన్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎందుకంటే ట్రెండింగ్ అవుతుంది, ఓట్ శాతం పెరుగుతోంది, కానీ సీట్లుగా మారుతుందా మారదా అనేది ఇప్పుడే తేల్చలేం. అందుకే ఇందాక అన్నది అన్డిసైడెడ్ ఓటర్స్ బీజేపీ వైపు ర్యాలీ అవుతున్న వాతావరణం ఉంది, కానీ సీటుగా మారుతుందా లేదా అనేది లెట్స్ హ్యావ్ టు సీ. ఎందుకంటే అందుకే 20 నెంబర్లు మాత్రమే ఇచ్చారు, 20 సీట్లను మాత్రమే బీజేపీ గెలవగలుగుతుంది అనేది ఇందాక నేను చూపించినటువంటి ఆ స్లైడ్లో మీరు చూడొచ్చు. బట్ 20 సీట్లు అనేది ఈరోజు ఉన్న నంబర్. బట్ ఇది ఓట్ షేర్ పెరుగుతోంది, గ్రాఫ్ పెరుగుతోంది. ఎందుకంటే మోదీ సభ ఉండబోతోంది. మోదీ 3 రోజులు తెలంగాణలోనే ఉండబోతున్నారు. ఆ 3 రోజుల తెలంగాణలో ఆయన మోదీ ఉన్నారంటే ఆ మాహోల్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మోదీ వచ్చిన ప్రతిసారి కూడా అది ఓటుగా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా పెరుగుతోంది. సో అది ఖచ్చితమైన ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అది సీటుగా మారుతుందా లేదా అనేది లెట్స్ హ్యావ్ టు సీ. ఇందులో ఏ ఫ్యాక్టర్స్ చెప్తున్నారంటే 15 రూపీ రిడక్షన్ ఇన్ పెట్రోల్, మేనిఫెస్టో తీవ్రమైన ప్రభావం చూపుతోంది. 3100 ఎంఎస్పీ ఆన్ ప్యాడీ, వరికి సంబంధించి రైతుల కనీస మద్దతు ధర 3100కు పెంచుతూ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. అది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే 950 రూపాయలు సుమారుగా ఒక ఎకరాకి పెరిగినట్టు పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఒక 950 రూపాయలు ఒక క్వింటాల్కి మనము వరి విషయంలో మనం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర వస్తోంది. సో 950 రూపాయలు అంటే సుమారుగా సంవత్సరానికి 45,000 రూపాయల లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది రైతులకి. సో ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15,000 అంటోంది, బీఆర్ఎస్ 16,000 అంటోంది. బట్ బీజేపీ 45,000 లబ్ధి చేకూర్చడానికి మేనిఫెస్టోను రూపొందించింది. అండ్ బీసీసీఎం అనే ప్రతిపాదన కూడా చాలా కీలకమైంది. ఆ హామీ కూడా కీలకంగా పనిచేస్తుంది. రిమూవల్ ఆఫ్ రిలీజియస్ రిజర్వేషన్స్ అనేది, ముస్లిం రిజర్వేషన్స్ని తీసేస్తామని చాలా ఖరాఖండిగా ప్రకటించడం కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అండ్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్, మాదిగ రిజర్వేషన్లకు సంబంధించి చాలా కాలంగా ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాటానికి ఒక కంక్లూజన్ వచ్చినట్టుగా కనబడుతుంది. అది మోదీ వల్లనే సాధ్యమనే ఒక భరోసా కూడా కీలకమైన అంశం. అండ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ ఇన్ ఓట్ షేర్ హ్యాస్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఎట్ టు ఇంక్రీజ్ ఇన్ సీట్స్ ఫర్ ద బీజేపీ. ఇంకా అవి సీట్లుగా మారలేదు యాజ్ ఆన్ 22 నవంబర్ అనేది వీళ్ళ అజంప్షన్ అండ్ ప్రజాధ్వని అజంప్షన్. ఇక నెక్స్ట్ 4th అంశం, ఓట్స్ షేర్ టు సీట్ కన్వర్జన్. 3 కార్నర్డ్ ఫైట్స్ typically see significant seat share conversion for small vote share gains. This is not being observed in Telangana as BJP and INCI's opposition have separate regional spheres of influence. ఇందాక నేను చెప్పినట్టుగా
ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ రెండిట్లోనూ కూడా అంటే బీజేపీ కానివ్వండి, అటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎక్కడా కూడా పోటీ లేదు. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య తెలంగాణ వ్యాప్తంగా పోటీ లేదు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య తెలంగాణ వ్యాప్తంగా పోటీ లేదు. ఉత్తర తెలంగాణనేమో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది ఎక్కువ స్థానాల్లో, అండ్ దక్షిణ తెలంగాణకు వస్తేనేమో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది ఎక్కువ స్థానాల్లో. సో ఇక మధ్య తెలంగాణ విషయం చెప్పనక్కడ, అందులోనూ ఎంఐఎం ఫ్యాక్టర్ ఒకవైపు మీరు హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో చూడవచ్చు. సో ఈ ఒక టిపికల్ కాంబినేషన్ మధ్య ఏది ఎవరికి ఓట్ షేర్ అనేది ఎట్లా సీట్లుగా కన్వర్ట్ అవుతుంది అనేది ఒక కీలకమైన అబ్జర్వేషన్. అండ్ ఇక నెక్స్ట్ ఇది ఓట్ షేర్కి సంబంధించినటువంటి స్లైడ్. ఈ ఓట్ షేర్ చాలా కీలకమైన ఓట్ షేర్. ఇది కమ్యూనిటీ వైజ్ అంటే కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాల వారీగా ఎవరి వైపు నిలుస్తున్నారనేది తెలిసిపోతున్న స్లైడ్ ఇది. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎవరికి వెళ్తున్నాయి అనంటే 48% వరకు కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతోంది, అండ్ 27% బీఆర్ఎస్కు ర్యాలీ అవుతున్నాయి, అండ్ బీజేపీకి కేవలం 18% ఉంది. ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. అండ్ వెలమ, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ్ ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి, 41%. అండ్ కాంగ్రెస్ వైపు కొంత తక్కువ, బీజేపీకి సెకండ్ లేయర్లో బీజేపీ ఉంది, అండ్ థర్డ్లో కాంగ్రెస్ ఉంది. ఇక బీసీ సీఎం అనే ప్రకటన జరిగిన తరువాత బీసీల ఓట్లు ఎటెళ్తున్నాయి? ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా అన్డిసైడెడ్గా ఉన్నారు, ఇంకా పూర్తిగా డిసైడ్ చేసుకోలేదనే ఒక వాతావరణం ఏదైతే ఉందో అది నిజం. దానికి సంబంధించి మనం చూసినట్లయితే ముదిరాజ్ కమ్యూనిటీ ఓట్లు, ఇది చాలా కీలకమైనది. ముదిరాజ్ కమ్యూనిటీ ఓట్లు సుమారు 41% వరకు బీజేపీ వైపు వస్తున్నాయి, అంటే ఎక్కువ వరకు. బట్ టీఆర్ఎస్ వైపు తక్కువేం కాదు, 32% టీఆర్ఎస్ వైపు ఉన్నాయి, అండ్ కాంగ్రెస్ వైపు మార్జినల్ 19% ఉన్నాయి ముదిరాజ్ ఓట్లు. అండ్ అందులోనూ యాదవ ఓట్లు అండ్ మున్నూరు కాపు ఓట్లు. ముదిరాజ్ ఓట్లు ఏంటంటే ఈటల రాజేందర్ సామాజిక వర్గం ముదిరాజ్ కాబట్టి అది కీలకమైన అంశము. అండ్ ఈ మున్నూరు కాపు ఓట్లను చూసినట్లయితే మున్నూరు కాపు ఓట్లు మీరు గమనిస్తే బీజేపీ నుంచి అటు జాతీయ పార్లమెంటరీ బోర్డు మెంబర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, ఇంకొక వైపు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే అరవింద్ ధర్మపురి కావచ్చు, ఇలా కీలకమైన నాయకులే బీజేపీలో ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే 31% మనకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మున్నూరు కాపు సామాజిక వర్గం తెలుస్తోంది, అండ్ 26% కాంగ్రెస్ వైపు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ వైపు 24% ఉన్నారు. ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ కూడా చాలా కీలకం. ఇప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి 41% బీజేపీ వైపు ర్యాలీ అవుతే 8% అన్డిసైడెడ్గా ఉన్నారు అని తెలుస్తోంది. అండ్ ఇంకొక వైపు మున్నూరు కాపు సామాజిక వర్గం 31% డిసైడ్ అయిపోయి బీజేపీ వైపు నిలవాలనుకుంటే 19% అన్డిసైడెడ్గా ఉన్నారు. సో మేజర్గా భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకున్నది ముదిరాజ్ సామాజిక వర్గము, మున్నూరు కాపు సామాజిక వర్గము, ఈ రెండు సామాజిక వర్గం ముఖ్యంగా బీసీకి సంబంధించి. అండ్ ఇంకొక వైపు మాదిగ సామాజిక వర్గం కూడా తమ వైపు ర్యాలీ అవుతుందనే MMM ఫార్ములా అనేది నేను ఇంతకు ముందు కూడా నేను నేషనలిస్ట్ హబ్లో అనేక వీడియోలో చెప్పాను. బట్ ఇక్కడ అన్డిసైడెడ్ 19% ఉన్నారు. ఇది పెరిగే అవకాశం ఉంది. డిసైడ్ చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తే కనుక అది ఖచ్చితంగా బీజేపీ వైపు వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించి. అండ్ అంతేకాదు మిగతా కమ్యూనిటీలో కూడా చూసినట్లయితే బీజేపీ వైపు బీసీ కమ్యూనిటీ నుంచి ఆల్మోస్ట్ 35% మాదిగా సామాజిక వర్గం మొగ్గు చూపుతోంది. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి బీజేపీకి ఇప్పటి వరకు పూర్తిగా ఒక సామాజిక వర్గం ఎస్సీ కమ్యూనిటీ నుంచి ర్యాలీ అయ్యే పరిస్థితులు ఈసారి ఎక్కువగానే కనబడుతున్నాయి. 35% బాధిక సామాజిక వర్గం బీజేపీ వైపు ఉంది, 33% ఇంకా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది, అండ్ కాంగ్రెస్తో 21% ఉంది. దిస్ ఈజ్ ద పాయింట్. ఇక్కడ మరొకటి మాల సామాజిక వర్గం చూసినట్లయితే 44% కాంగ్రెస్ వైపు ఉన్నారు, 42% బీఆర్ఎస్ వైపు ఉన్నారు, కేవలం 6% మాత్రమే బీజేపీ వైపు ఉన్నారు. సో ఇది చాలా కీలకమైన అబ్జర్వేషన్. ఎందుకంటే మాదిగ రిజర్వేషన్లకు ముఖ్యంగా ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో దీన్ని మాల సామాజిక వర్గం చాలా సంవత్సరాల నుంచి అంగీకరించట్లేదనే వాదన కూడా ఉంది. కొంతమంది నాయకులు బహిరంగంగానే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎస్సీ కేటగరైజేషన్ని. సో ఎస్సీ కేటగరైజేషన్కి అనుకూలంగా బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో క్లియర్గా ఎస్సీ సామాజిక వర్గంలోని మాల సామాజిక వర్గం 6% మాత్రమే మేము బీజేపీతో ఉంటామంటోంది. మొత్తం కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతున్నారు, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వైపు. బట్ మాదిగ సామాజిక వర్గం ఇంకా 35% వచ్చింది, ఇంకా రావాల్సింది ఉంది.
సో మిగతా 35% కనుక ఇంక్రీజ్ అయినట్లయితే, ఇప్పుడు మున్నూరు కాపు ఓట్లు కానివ్వండి, ముదిరాజు ఓట్లు కానివ్వండి, లేకపోతే మిగతా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటే, వాటిని కనుక ఇంక్రీజ్ చేయగలిగితే బీజేపీ, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. సో అది ఇక్కడ మనకు కనబడుతున్న ఒక టేక్అవే. ఓవరాల్గా మనం చూస్తే కమ్యూనిటీ వైజ్ చూసినట్లయితే, టోటల్గా చూసినట్లయితే బీఆర్ఎస్కి 34% ఓట్ షేర్ ఉండే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి 27% ఉండే అవకాశం ఉంది, అండ్ బీజేపీకి 24.9% ఉండే అవకాశం ఉంది. 34.73, 27.32 అండ్ 24.90. దీని నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే, కరెక్ట్గా ఇప్పుడు అన్డిసైడెడ్ 7.3 ఉన్నారు, ఇంకా అన్డిసైడెడ్ ఇప్పటికీ నిర్ణయం తీసుకునే వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీకి పెద్ద తేడా అయితే కనిపించట్లేదు, 3% తేడా మాత్రమే కనబడుతోంది. రాహుల్ గాంధీ అన్నట్టుగా 2% ఓట్లు లేవు, 3% ఓట్లు లేవు బీజేపీకి అని చెప్పిన మాట అవాస్తవమని ఇప్పుడు ఈ సర్వేలను చూస్తుంటే అర్థమవుతున్న పరిస్థితి. సో 24% బీజేపీకి 24.9%, ఇట్స్ ఆల్మోస్ట్ 25%, అండ్ 27.32% కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య పెద్దగా ఓట్ల శాతం విషయంలో తేడా లేదు, కానీ సీట్ల విషయంలో మాత్రం స్పష్టమైన తేడా ఉంది. 20 సీట్లు అనంటే అంతకంటే ఎక్కువ సీట్లనే, సీట్ల విషయంలో మాత్రం చాలా స్పష్టమైన తేడా ఉంది. సీట్ల విషయంలో 20 సీట్లు బీజేపీకి వస్తే 35 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది, అండ్ 57 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది, ఎంఐఎంకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఈ ప్రజాధ్వని ఇంక్రిమెంటల్ సర్వే చెప్తున్నటువంటి విషయాలు. దీన్ని మొత్తంగా మనం కంక్లూజన్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా 6-7 రోజుల ప్రచారం ఉంది, అందులో 5 రోజుల ప్రచారం ఉంది, 7 రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ 5 రోజుల ప్రచారంలో 3 రోజులు మోదీ ఇక్కడే ఉండబోతున్నారు, నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. తాను ఎటువంటి మాహోల్ని బిల్డ్ చేస్తారు అనేది చాలా కీలకమైన అంశము. అండ్ అంతేకాదు హై ఆక్టేన్, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎత్తున ఒక మాహోల్ బిల్డ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేతులు వదలలేదు, ఇంకా పూర్తిగా వదిలేసిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో బీఆర్ఎస్ 57 సీట్లుకి కోత పడుతుందా, కాంగ్రెస్ 35 సీట్లలో కోత పడుతుందా, బీజేపీ తన సీట్లను పెంచుకుంటుందా, లేదా ఓట్ శాతం వాళ్ళకు వచ్చే 24%, 25% ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేర్ మిగతా నియోజకవర్గాల్లో ఎవరి విజయావకాశాలని దెబ్బతీస్తుంది? అండ్ బీఆర్ఎస్ టార్గెట్గానే బీజేపీ ప్రచారం జరుగుతున్న టైంలో బీజేపీయే బీఆర్ఎస్ను గద్దె దించగలదు అనే ఒక భావన కనుక వస్తే అది బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ విజయావకాశాలని ఆపే అవకాశం కనబడుతుంది. అండ్ అట్లా అని కూడా అనుకోవడానికి లేదు, చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన వాళ్ళే ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, బట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకా బీఆర్ఎస్కి వెళ్ళలేదు. సో బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు. సో బీఆర్ఎస్కు ఉన్న ఆ ఓటు శాతమే వాళ్ళ ఓటు బ్యాంకులోనే కోత పడే అవకాశం ఉంటే మాత్రం అది బీఆర్ఎస్కు పెను నష్టంగా మారే అవకాశం కనబడుతోంది. సో ఇది ప్రజాధ్వని ఇచ్చినటువంటి ఒక ఇంక్రిమెంటల్ సర్వే ఫలితాలు. సో ఇప్పుడే మనం కంక్లూజన్కి రాలేము, బట్ ఇలాంటి ఒక వాతావరణం తెలంగాణలో ఉంది అన్న కంక్లూజన్ మాత్రం తీసుకోగలం. సో ఓవరాల్గా ఏదేమైనా ఓటర్లు ఎవరిని పట్టం కట్టాలనుకుంటున్నారు, ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు అనేది అది ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఉంది. 30వ తేదీన వాళ్ళు నొక్కే బటన్ని ఆధారంగా చేసుకునే మన ఫలితాలు ఉంటాయి. సో తెలంగాణ భవితవ్యం 30వ తేదీన ఓటరు తీర్పుతో తేలిపోబోతోంది. 3వ తేదీన ఆ ఫలితాలు బయటకు రాబోతున్నాయి. లెట్స్ సీ తెలంగాణలో ఎవరు విజేత, ఎవరు పరాజితులు అనేది మనం చూద్దాం. చూస్తున్న నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.